మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం, మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం, మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై కూటమి. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. రాజు గ్లాసుతో పాలన. హలో, అందరికీ నమస్కారం. మొన్న సార్వత్రిక ఎలక్షన్కి ముందు ఏదైతే మా కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకునేందుకు గాను ఈరోజు మా పుంగనూరు జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారికి అదే చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇటీవలే మదనపల్లి జిల్లాని ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మదనపల్లి జిల్లాని చేయాలని ఆ రోజు చేయని పోరాటం లేదు. ఆ రోజు ప్రతి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎన్నో పోరాటాలు చేశాం. కానీ ఆ రోజు ఎవరు కూడా ప్రజల యొక్క ఆశయాలను పరిగణలోకి తీసుకోలేదు. ఈరోజు ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉందో మదనపల్లి జిల్లా కావాలని ఆ కోరికను నెరవేర్చినందుకు మా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మదనపల్లి జిల్లా చాలా అభివృద్ధి చెందుతుంది. మదనపల్లి జిల్లాలో మా పుంగనూరుని కలిపినందుకు మా పుంగనూరు కూడా అభివృద్ధి చెందుతుంది. పుంగనూరులో ఉన్న ప్రజలకు కూడా అన్ని దీంతో కూడా పరిపాలన పరంగా కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. అదేవిధంగా పుంగనూరులో కానీ మదనపల్లిలో కానీ భూములకు కూడా రెక్కల స్థాయి భూములు విలువ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై హింద్, జై జనసేన.